అండి, అందరికీ నమస్తే. సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది బాబు పుట్టిండు. సో ప్రెగ్నెన్సీ టైంలో చాలామందికి చాలా డౌట్సే ఉంటాయి, కడుపులో ఉన్నది అమ్మాయి అబ్బాయి తెలుసుకోవాలని క్యూరియాసిటీ అయితే ఉంటుంది. సో వాళ్ళ కోసమే ఈ వీడియో. సో నాకైతే బేబీ బాయ్ కాబట్టి నాకైతే ముందే కొంచెం ఎందుకో డౌట్ ఉండే అబ్బాయి ఏమో అని. సో నాకు ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి, నేను ఎందుకు అట్లా గెస్ చేసిన, సో ఈ వీడియోలో అయితే సిమ్టమ్స్ అయితే చెప్తా. సో ఎవరికైతే యూజ్ అవుతుందో వీడియో ఒక లైక్ అయితే ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే ప్లీజ్ షేర్ దిస్ వీడియోలో అయితే సోది పెట్టకుండా సిమ్టమ్స్ అయితే చెప్పేస్తా. సో ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి నాకైతే క్రేవింగ్స్లో అయితే బాగా స్పైసీ ఫుడ్డే తినాలనిపిస్తుండే అనమాట. అంటే స్పైసీగా కారంగా తినాలనిపిస్తుండే. నోటికి స్పైసీగా ఉంటేనే తినాలనిపించేది, అసలు నార్మల్గా ఉంటే అస్సలు తినకపోయేదాన్ని. నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసి స్టమక్ షేప్ వచ్చేసి నేనైతే ఇది కొన్ని వీడియోస్లో చూసిన, అది రౌండ్గా ఉంటే అమ్మాయి, ఇట్లా కొంచెం కిందికి జారి ఉంటే అంటే ఎగ్ షేప్లో కోడిగుడ్డు సైజులో ఉంటే మనకి అంటే ఆ షేప్లో ఉంటే అబ్బాయి అని అంటారు కదా. సో ఇదైతే నిజమే, నాకైతే ఎగ్ షేప్లోనే ఉండే అనమాట షేప్లో స్టమక్ అయితే. సో ఇది కూడా నాకు ఎగ్ షేప్లో ఉంది ఇది కూడా. సో నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసి మనకి అమ్మాయి అయితే ముందుగానే మూమెంట్స్ తెలుస్తాయి అంటారు, సో అబ్బాయి అయితే కొంచెం లేట్గా మూమెంట్స్ తెలుస్తాయి అంటారు. సో ఇది కూడా నిజమే అండి. నాకైతే 6 months పడిన తర్వాత 2 days తర్వాత నాకు మూమెంట్స్ అయితే స్టార్ట్ అయినాయి. అంటే అంతకుముందు కూడా ఉంటాయి, కాకపోతే మనకి తెలియడం మాత్రం నాకు 6th month పడిన తర్వాత 2 daysకి నాకు మూమెంట్స్ అయితే క్లియర్గా అర్థమైనాయి అనమాట. సో అప్పుడు అనుకున్నా బాయ్ ఏమో అని, నాకు ముందు నుంచే డౌట్ ఉంది బాయ్ అని. సో ఇదొక సిమ్టమ్ అని. సో నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసి మనకు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడే ప్రెగ్నెంట్ లేడీస్ వెయిట్ గెయిన్ అవుతారు కదా. సో బేబీ వెయిట్ అయితే అంత నార్మలే ఉంటుండే, కానీ నేనైతే అస్సలు వెయిట్ గెయిన్ అవ్వలేదు. ఎప్పుడు వెయిట్ గెయిన్ అయినా అంటే నేను 6th month ఎంటర్ అయిన తర్వాత నేను వెయిట్ అనేది పెరగడం స్టార్ట్ చేసిన. అప్పటి వరకు నాకు 5th 6th month వరకు ఓన్లీ 1.5 kg వరకే, నేను 1.5 kg వరకే పెరిగిన, అంతకుమించి అస్సలు పెరగలేదు. సో డాక్టర్ కూడా అంటుండే అనమాట, ఏందమ్మా అస్సలు వెయిట్ పెరగట్లేవు, తినట్లేవా అది ఇదని. అంత నార్మలే ఉంది, బేబీ వెయిట్ అంతా నార్మలే ఉంది స్కాన్ చేస్తే, బట్ నేను మాత్రం వెయిట్ అయితే అస్సలు కొంచెం కూడా పెరగలేదు. ఒక సిమ్టమ్ వచ్చేసి కాళ్ళ వాపులు అనమాట. సో కాళ్ళ వాపులు అయితే నాకు స్టార్టింగ్ నుంచి కూడా ఏం లేవు, కాళ్ళ వాపులు కూడా నాకు 7th monthలో అట్లా కొంచెం కాళ్ళ వాపులు అయితే కనిపించినాయి అనమాట. సో ఇంకొకటి వచ్చేసి బేబీ మూమెంట్స్ అని చెప్పిన కదా. సో మూమెంట్స్ అయితే 6th month స్టార్ట్ అయిన తర్వాత 2 daysకి అని చెప్పిన కదా. ఎట్ సైడ్ అంటే నాకు ఎక్కువగా 2 sides ఉంటుండే, ఎక్కువ మాత్రం నాకు పొట్ట కింద మనకి అబ్డమెన్ పైన ఎక్కువగా తెలుస్తుండే అనమాట. ఆల్మోస్ట్ బేబీ చుట్టూ తిరుగుతుంటుంది, మనకి అన్ని సైడ్లో తెలుస్తుంది. నాకు పైన తెలిసేది, కింద తెలిసిండే, అలాగే లెఫ్ట్ రైట్ ఎక్కువ తెలుస్తుండే, కానీ ఎక్కువ శాతం అయితే నాకు లెఫ్ట్ సైడ్ బాగా తెలుస్తుంది అనమాట మూమెంట్స్. లెఫ్ట్ సైడ్ ఒకటి మనకి అబ్డమెన్ కింద, మనకి పొట్ట కింద భాగంలో బాగా తెలుస్తున్నాయి అనమాట మూమెంట్స్ అయితే. ఇదైతే నేను నమ్మను, ఎందుకంటే బేబీ అటు ఇటు తిరుగుతుంటుంది కాబట్టి మూవ్ అయినప్పుడు అక్కడ ఎక్కడైతే స్టక్ అయిపోతుందో, ఎక్కడైతే లెగ్స్ ఉంటాయో, హ్యాండ్స్ ఉంటాయో, ఇలా మనకి మూవ్ అవుతుంటారు కాబట్టి ఇదైతే నేనైతే కన్సిడర్ చెయ్య. ఇంకా మీరు ఒకవేళ ఆలోచిస్తే ఎక్కువ శాతం అయితే నాకు కింద, అలాగే లెఫ్ట్ సైడ్. ఒక సిమ్టమ్ ఏంటంటే ఫేస్ అనేది గ్లోనెస్ అనమాట. గ్లోనెస్ అనేది అమ్మాయి అయితే తగ్గిపోతుందంట, ఎందుకంటే అమ్మాయి మొత్తం మన గ్లో మొత్తం తీసేసుకుంటుందంట. ఇది నిజమో కాదో తెలియదు. సో ఇలా అయితే అంటారు. ఒకటి అబ్బాయి అయితే బాగా గ్లోగా అవుతారంట ప్రెగ్నెన్సీ టైంలో. ఇదైతే నా ఫేస్ అయితే కొంచెం స్టార్టింగ్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత 2 months వరకు అయితే లైట్గా పింపుల్స్ అయితే అయినాయి, నాకు బ్లాక్ హెడ్స్ అయితే అయినాయి. కానీ తర్వాత మంత్స్ పెరుగుతున్న కొద్దీ మరీ అంత ఫేస్ గ్లో పోవడం లాంటిది అట్లా ఏం జరగలేదు. పింపుల్స్ లైట్గా అయినాయి, కానీ నాకు మరీ అంత ఎక్కువ ఏం కాలేదంటే, కొంతమంది నేను చూసిన వాళ్ళకి మరీ ఎక్కువ అవుతుండే, నాకైతే మరీ ఎంత ఎక్కువ కూడా అవ్వలేదు. సో ఇట్లా ఆలోచిస్తే కూడా బేబీ బాయ్ కాబట్టి నాకు గ్లోగానే ఉండే ఫేస్ అయితే. నేను అసలు ఆల్మోస్ట్ నేను ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తంలో ఎప్పుడు స్టేటస్ పెట్టలేదు, ఒక్కటే రోజు పెట్టిన, బర్త్డే రోజు. సో ఆ రోజు ఆల్మోస్ట్ అందరూ గ్లోగా ఉంది ఫేస్ అని అయితే అన్నారు. సో దాన్ని బట్టి చూస్తే అబ్బాయి అయితే ఫేస్ అనేది గ్లో ఉంటుంది అయితే, ఇది ఒక ఫ్యాక్ట్ అనమాట.
నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసి మూడ్ స్వింగ్స్ అనమాట. ప్రెగ్నెన్సీ టైంలో ఆల్మోస్ట్ ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్కి మూడ్ స్వింగ్స్ అవుతుంటాయి. సో నాకైతే ఎక్కువగా కోపం బాగా వస్తుండే. ఏదైనా కావాలన్నది తేకపోయినా, ఏదన్నా అనుకున్నది ఆ టైంకి కాకపోయినా చాలా కోపం వస్తుండే, ఎక్కువ యాంగ్రీ ఉంటుండే అనమాట. ఎప్పుడో ఒకసారి కొంచెం డల్గా బాధపడుతుంటుండే. ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ శాతము లేడీస్కి కొంచెం ఎట్లా అంటే బాధ అనేది ఎక్కువ ఉంటుంది, కానీ నాకైతే కొంచెం కోపం ఎక్కువ ఉంటుండే అనమాట. సో అబ్బాయి అయితే కొంచెం కోపం ఉంటుంది అని అంటారు. ఇంకొక సిమ్టమ్ వచ్చేసి ఏంటంటే మెయిన్గా దీన్ని బట్టి చెప్తారు అమ్మాయి అబ్బాయి అని, మెడ డార్క్నెస్ అనమాట. మెడ మొత్తం నాకైతే డార్క్ అయిపోయింది. అంటే ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలా ఉంటుంది, ఇదైతే నిజమే, కానీ నేను ఇది కూడా నమ్మను 100%. కానీ ఎందుకో నమ్మాలనిపించింది. నాకైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి మెడ మొత్తం డార్క్ అయిపోయింది అనమాట. సో దాన్ని బట్టి కూడా అబ్బాయి అయితే డార్క్ అయిపోతుంది అని అంటారు. సో ఇది కూడా ఒక సిమ్టమ్. ఫైనల్గా ఇది అండి వీడియో. నాకున్న సిమ్టమ్స్, నాకు తెలిసిన సిమ్టమ్స్ అయితే నేనైతే ఇందులో అయితే షేర్ చేసుకున్నా. సో ఎవరైతే కొత్తగా వాచ్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. ఇక ముందు నుంచి అయితే వీడియోస్ అయితే ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటా. మొన్నటి వరకు బాబుతో కొంచెం చిన్నగా ఉండు కాబట్టి కొంచెం బిజీగా ఉండే. సో ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తాయి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇందులో ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ముందు వీడియోస్, సిమ్టమ్స్ కానీ స్కాన్ రిపోర్ట్స్ కానీ ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటా. ఆ ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తం వీడియోస్ అయితే పెడతా అనమాట. సో కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. థ్యాంక్ యూ.